గతేడాది హమాస్ మిలిటెంట్లు అనవసరంగా ఇజ్రాయెల్పై కయ్యానికి కాలు దువ్వి తమ దేశాన్ని సర్వనాశనం చేసుకున్నారు. గాజాను ఇజ్రాయెల్ శ్మశానవాటికగా చేసింది. సందట్లో సడేమియాలా లెబనాన్కు చెందిన మిలిటెంట్లు హెజబుల్లా మధ్య దూరి కొరివితో తలకాల్చుకుంటోంది. ఇజ్రాయెల్ను కవ్వించడం మొదలెట్టింది. దీనికి ధీటుగా ఇజ్రాయెల్ కూడా గట్టిగా బుద్ధి చెప్పడంతో కాళ్లకు బుద్ధి చెప్పాల్సి వస్తోంది. గత వారం లెబనాన్లో పేజర్లు పేలాయి. అటు తర్వాత వాకీటాకీల పేలుల తర్వాత నుంచి లెబనాన్ నిలువున వణికిపోయింది. తాజాగా గత మంగళవారాల్లో లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెగబడింది. దీంతో సుమారు 550 మంది పౌరులు చనిపోయారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అక్కడి ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని హెచ్చరించారు. ఇక వైమానిక దాడులకు స్వస్తి చెప్పి గ్రౌండ్ లెవెల్లో యుద్ధం మొదలెడతామని ఆయన స్పష్టం చేశారు. దీంతో వేలాది లెబనీస్ ప్రజలు కార్లలో దేశం విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. హెజబొల్లాలను లక్ష్యంగా దాడులు యథావిధిగా కొనసాగుతాయని హెచ్చరించింది ఇజ్రాయెల్. బీరూట్ దక్షిణ శివార్లో కూడా దాడులు జరిగాయి. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు లెబనాన్ ప్రజలకు సందేశం ఇస్తూ తమ యుద్ధం మీతో కాదు, తమ యుద్ధం హెజబొల్లాతో అని స్పష్టం చేశారు. మంగళవారం నాడు ఆయన ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ బేస్లో మాట్లాడుతూ తక్షణమే ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించారు. మీ లివింగ్ రూమ్, మీ బెడ్రూమ్, మీ గ్యారేజీల్లో హెజబొల్లా టెర్రరిస్టులు రాకెట్లను, మందుగుండు సామాగ్రిని దాచిపెట్టారు. ఒకవేళ దాడుల్లో పేలిపోతే ఇజ్రాయెల్ సామాన్య పౌరులను చంపేసిందని తమపై ఆరోపణలు గుప్పిస్తారు. సామాన్యులను హెజబొల్లా రక్షణ కవచంలా వాడుకుంటోందని, వెంటనే మీ ఇండ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందని లెబనాన్ ప్రజలను ఇజ్రాయెల్ ప్రధాని కోరారు. తమ లక్ష్యం హెజబొల్లా, దాని నాయకుడు హసన్ నసరుల్లా అని బెంజమిన్ అన్నారు. పరిస్థితులను ఈ స్థాయికి తెచ్చింది ఆయనే. ఇదిలా ఉండగా పరిస్థితులు చేదాటిపోతున్న క్రమంలో ప్రపంచ నాయకులు న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో సమావేశమై వెంటనే యుద్ధాన్ని ఆపాలని, ఈ వారంలోనే సుమారు 500 పైచిలకు సామాన్యుడు మృతి చెందారని యుఎన్లో వారు పేర్కొన్నారు. అయితే హెజబొల్లాకు బాగా పట్టున్న లెబనీస్ రాజధాని ప్రాంతం దహీ ప్రాంతంలో ఇజ్రాయెల్ బాంబుల మూత మోగించింది. దానికి సమీపంలో ఓ అపార్ట్మెంట్పై దాడులు చేయడంతో ఈ భవనం నుంచి దట్టమైన పొగలు వ్యాపించడం కనిపించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో దక్షిణ బీరూట్ శివార్లలో భవనం కూలి 6 చనిపోగా మరో 15 మంది గాయపడ్డారు. వారిలో ఇబ్రాహిం అహ్మద్ కుబాసీ, ఆయనను అబు ఇస్సాగా కూడా పిలుస్తుంటారు. ఆయన హెజబొల్లా కమాండర్. రాకెట్ దాడిలో చనిపోయాడు. మంగళవారాల్లో హెజబొల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వందలాది రాకెట్లను ప్రయోగించింది. దీంతో సుమారు 560 మంది చనిపోయారు. ఇక హెజబొల్లా విషయానికొస్తే తాము కూడా ఇజ్రాయెల్లోని మొగిడో ఎయిర్ ఫీల్డ్లో ఉన్న మందుగుండు తయారీ ఫ్యాక్టరీని ధ్వంసం చేశామని తెలిపింది. ఇజ్రాయెల్ అధికారులు కూడా లెబనాన్ నుంచి 50 కంటే ఎక్కువ క్షిపణులు, రాకెట్లు దేశంలోని ఉత్తర ప్రాంతంలో వచ్చి పడ్డాయి. వాటిని చాలా వరకు గాల్లోనే పేల్చేశామని తెలిపింది. ఇరు దేశాల మధ్య 1975 నుంచి సివిల్ వార్ నడుస్తోంది. గత 15 ఏళ్లలో లెబనాన్లో ఇంతలా పౌరులు చనిపోయిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి యుఎన్ చేసిన ప్రయత్నాలు కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. ఇజ్రాయెల్ సరిహద్దు నుంచి హెజబొల్లా మిలిటెంట్లను తప్పించాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. సరిహద్దు నుంచి ఇజ్రాయెల్పై తరచూ హెజబొల్లా మిలిటెంట్లు దాడులు చేస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇక హెజబొల్లా వాదన ఏమిటంటే గాజాపై ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరిస్తే తాము ఇజ్రాయెల్ సరిహద్దు నుంచి తప్పుకుంటామని చెబుతోంది. గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసిన తర్వాత నుంచి ఉత్తర ఇజ్రాయెల్లో సుమారు 60,000 మంది తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారని ఇజ్రాయెల్ చెబుతోంది. తరచూ ఉత్తర ఇజ్రాయెల్పై ఓవైపు హమాస్ మిలిటెంట్లు, మరోవైపు హెజబొల్లా మిలిటెంట్లు దాడులు చేస్తూ ఉండడంతో వారు తిరిగి తమ నివాసాలకు రాలేకపోతున్నారు. ఇటీవల కాలంలో మరో 1,00,000 మంది ఇజ్రాయెల్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది. ఇక ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఏవ్ గ్యాలెంట్ మాత్రం పలు శిబిరాలు తలదాచుకున్న తమ పౌరులను తిరిగి తమ తమ నివాసాలకు చేరుకునే వరకు ఇటు లెబనాన్, అటు గాజాపై దాడులు కొనసాగుతాయని తేల్చి చెప్పారు. లెబనాన్ ఏర్పడినప్పటి నుండి ఇలాంటి పరిస్థితి హెజబొల్లాలు చూసి ఉండరన్నారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి. హెజబొల్లాకు చెందిన అన్ని యూనిట్లు యుద్ధరంగంలో దిగాయి. వారిలో చాలా మంది టెర్రరిస్టులు గాయపడి ఆసుపత్రుల పాలయ్యారని ఆయన గుర్తు చేశారు. ఇక లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేసిన వెంటనే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. బీరూట్ స్కూల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో కుటుంబాలతో కలిసి తలదాచుకుంటున్నారు. అలాగే కోస్టల్ సిటీ అయిన సైడాన్లో హోటల్స్ కిక్కిరిసిపోయాయి. హోటల్ గదుల అద్దెలు విపరీతంగా పెంచేశారు. డబ్బున్నవారు హోటల్ గదుల్లో బస చేస్తున్నారు. లేనివారు కార్లలో, పార్కుల్లో సముద్ర ఒడ్డున పడుకుంటున్నారు. ఒక్క రోజులో జీవితం తలకిందులయ్యిందని సామాన్యుడు లబోదిబోమంటున్నాడు. మరి
పాలకులకివేమీ పట్టవుగా, వారి మదిలో కేవలం జిహాద్ తప్పించి వేరే ఆలోచనలు రావు కదా. లెట్స్ హోప్ ఫర్ గుడ్ అనాల్సిందే తప్ప చెయ్యగలిగిందేమీ లేదు.